Hi everyone. Please ping quickly. Hello, everybody. Doing fine, my dears. I'm also. ఎంతవరకు వచ్చింది మీ బ్లాగ్స్ మీ ప్రాజెక్ట్ ఎంతవరకు అందరూ కూడా రాశారు అందరూ అప్లోడ్ చేశారు అనుకుంటున్నాను నేను మీకు బ్లాగింగ్ ఒకటే చెప్తాను అసలు ప్రాజెక్ట్ అనేది చెప్పినది బ్లాగ్లో చెప్తాను చెప్పండి మొత్తం చెప్పినట్టు నాకు ప్రాజెక్ట్ లాస్ట్ ప్రొడక్ట్స్ డాట్ ఎక్స్టెండ్ ఇచ్చిన మీకు చేసేసారు మీరు ఇమేజెస్ యాక్ట్ చేయమన్నాను నాకైతే కొంతమంది అప్పుడే నాకు రిప్లై చేశారు రిమైనింగ్ పీపుల్ చాలా ఈజియెస్ట్ ప్రాజెక్ట్ మీకైతే హౌ మెనీ యూ డిడ్ క్విక్ ఆన్సర్ చేయండి నాకు మీ బ్లాగ్ అడ్రస్ నాకు వినిపిస్తుంది అందరికీ రెస్పాండ్ అవ్వాలి పిగ్గా వినిపిస్తున్న వాయిస్ అందరికీ హలో రియాక్ట్ జాయిన్ అయినా సార్ ప్రొడక్ట్స్ పేజ్ ఆఫ్ ఓ వెరీ గుడ్ సాయి నా టోన్ వినిపిస్తాం ఎందుకు Yes, sir. డీల్ అవుతుందా రియాక్ట్ సార్ అందరు మీటింగ్ నాకు అర్థం కాలేదు వెబ్ డెవలప్మెంట్ ఫైల్ మీకు ఇంకో మీటింగ్ వెళ్తున్నారా ఓకే గో Yes, sir. Yes, sir. Thank you, sir. Yes, sir. Thank you. రిమైనింగ్ పీపుల్ రెస్పాండ్ అవ్వాలి మనం క్లోజ్ చేద్దాం ఈరోజు అన్నారు అందరూ మీ ప్రాజెక్ట్ చెప్పేసామంటే పోర్ట్ఫోలియో పెట్టేసుకుంది మీరు డౌట్ ఏమంటే అడగండి ఎంతమంది చేసే ప్రాజెక్ట్ అందరూ కంప్లీట్ చేశారు నిజంగా చెప్పండి అందరూ కంప్లీట్ చేసి బ్లాగ్ కూడా కంప్లీట్ అయిందా మీ బ్లాగ్ అడ్రస్ ఇవ్వండి ఒకసారి మీ బ్లాగ్ లింక్ ఇస్తే చూస్తాను మీ బ్లాగ్ లింక్ ఇస్తే చూస్తానండి ప్రొడక్ట్ HTML లో CSS కూడా ఎక్స్ట్రా రాశాను ఓన్లీ అలైన్మెంట్ కోసం రాశాను అందరికీ కోడ్ ఏమన్నా ధనోజ్ జస్ట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ అలైన్మెంట్ బ్లాక్ చేయలేదు మహేంద్ర ఎలా అయితే మరి బ్లాక్ ఎలాగా మీరు చెప్పించుకున్నారు నేను ప్రాజెక్ట్ కూడా చేసాము అందరూ రెడీ అయిపోతామని చెప్పారు సోర్స్ కోడ్ పంపండి ఆల్రెడీ పంపించేసాను సోర్స్ కోడ్ సాయినాథ్ సోర్స్ కోడ్ ఎప్పుడు అప్లోడ్ చేసాం చూసుకోండి ఒకసారి సోర్స్ కోడ్ అందరూ చిన్న అందరికీ సోర్స్ కోడ్ అలాగే చెప్పండి everybody వాట్ ద సోర్స్ కోడ్ everybody వాట్ ద సోర్స్ కోడ్ కోర్స్ పీడిఎఫ్ కూడా పంపించడానికి గుర్తు ఒకవేళ లేదంటే చెక్ చేస్తాను పంపించేస్తాను ఈ రోజు బ్లాగ్ అప్లోడ్ చేయలేదు కదా ఏదైనా చెప్పండి ఎవరు బ్లాగ్ చేయలేదు కదా బ్లాగ్ లో ఇమేజెస్ చెప్పాను వీడియోస్ చెప్పాను లేదా హౌ టు అప్లోడ్ ఇమేజెస్ హౌ టు అప్లోడ్ వీడియోస్ హౌ టు ప్రొవైడ్ ద లింక్స్ హౌ టు చేంజ్ ద టెక్స్ట్ కలర్స్ హౌ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్ హౌ టు పుట్ ద లైన్ చెప్పాను లేదా ఎందుకు చేయలేదు మీ అందరూ ఎందుకు చేయలేమని చెప్పండి తొందరగా రెస్పాండ్ అవ్వడం ఎందుకు అవ్వలేదు మీ అందరూ నేను ట్రై చేశాను సార్ బట్ పబ్లిష్ చేయలేదు ఓకే వెరీ గుడ్ ఇంకా ఎవరు చేయలేదు నిజం చెప్పండి తొందరగా ఫాస్ట్గా ఎవరైనా మాట్లాడతారు నాతోటి సో నాట్ వర్కింగ్ Q&Aలోకి రావద్దు ప్లీజ్ కమ్ టు నార్మల్ మెసేజెస్ నార్మల్ మెసేజ్ అందరికీ పర్మిషన్ ఉంది నార్మల్ మెసేజ్లోకి వచ్చాను అందరూ Q&Aలోకి ఎవరు రావద్దు ఒకసారి బూట్స్ అప్లోడ్ చేసేయండి మీకు అలా అవుతున్నప్పుడు రాజు ఒకసారి నేను పంపించిన కోడ్ చూడండి ఒకసారి సరిపోతుంది లేదా పీడిఎఫ్ ఈరోజు అప్లోడ్ అయిపోతుంది డోవరీ రాజు ఒకసారి నా కోడ్ చూసి అప్లోడ్ చేసుకోండి మాడిఫై చేయలేదు ఒకసారి మీరు మీ బూట్స్ అవుట్లైన్స్ చూపించడానికి బూట్స్ అవుట్లైన్స్ ఎలా బూట్స్ అప్లోడ్ చేయాలి సెకండ్ ప్రాజెక్ట్ కూడా అప్లోడ్ చేసినట్టు కదా అప్లోడ్ చేయలేదా ఓకే ఇలా చేస్తాను రెడీ ప్రాజెక్ట్ రెడీగా ఉంది చూస్తారా సెకండ్ ప్రాజెక్ట్ చూపించిన డూ వాంట్ సీ దట్ జస్ట్ కెన్ కమ్ డౌన్ ఆల్రెడీ ఐ థింక్ మీకు రెడీ చేసి ఉండొచ్చిన ప్రాజెక్టు ఇది ఒకటి ఇది రెండో ప్రాజెక్ట్ సో
సేమ్ స్టోరీ, మీకు ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ యూ కెన్ అబ్జర్వ్. బట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కూడా ఈ-కామర్స్ చూస్తారా ఎంత సింపుల్ చేయగలరా ఇలా కూడా. చూడండి సెకండ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది. కమాన్ ఎవరిబడి చూస్తున్నారు అందరూ, అన్ని ఇమేజ్లే. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, కంపేర్ టు దానికి చాలా చిన్న ప్రాజెక్ట్ చూసారా. రైట్ రైట్. సో నేను అప్లోడ్ చేయవలసిన మిగిలిపోయినాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకా పీడిఎఫ్ ఫైల్ ఫర్ టోటల్ కోర్స్. నా వైపు నుంచి ఏం మిగిలిపోయింది ఇంకా చెప్పండి. ప్రాజెక్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను. ప్రాజెక్ట్ 1 అందరికి అయిపోయిందా? ప్రాజెక్ట్ 1 అందరికి అయిపోయిందా? రైట్. గీతలో పబ్లిష్ చేశారు, వెరీ గుడ్. కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఎవరికైనా మాట్లాడతారా ధనుష్? యూ వాంట్ టు స్పీక్ టు మీ? నవ్య మీకు పని చేస్తున్నా ఒక్క నిమిషం, ఎవరైనా మాట్లాడతారా చెప్పండి. కమాన్ ధనుష్, స్పీక్ అవుట్. హాయ్ సార్. కమాన్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? ఎస్. సార్ నేను నా ప్రీవియస్ కంపెనీలో లైనక్స్ అడ్మిన్ కింద చేశాను సార్. 2022 మేలో జాయిన్ అయ్యాను సార్ ఆ కంపెనీలో. ఓకే. అయితే వాళ్ళు 2023 మేలో లే ఆఫ్ వల్ల తీసేశారు సార్ నన్ను. Hmm. అయితే వాళ్ళు తీసేసిన తర్వాత ఇంక జాబ్ ట్రై చేసి కానీ రిసెషన్ వల్ల జాబ్స్ రాలేదు సార్. ఇది ఫ్రంట్ ఎండ్ కోర్స్ లో తర్వాత జాయిన్ అయ్యాను సార్ ఇందులో. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మీద ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. అండ్ ఇప్పుడు ఇది లైనక్స్ అడ్మిన్ నుండి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మూవ్ అవుతా సార్ నేను. ఛాన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు వెబ్ డెవలపర్ కింద వెళ్ళడానికి. ఓకే. ఎంత పని చేశారు? 1 ఇయర్ చేశాను సార్ అంతే. ఓకే ఓకే. యాజ్ ఏ లైనక్స్ అడ్మిన్ కింద చేశాను సార్. లినక్స్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కింద చేశాను సార్ నేను. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లినక్స్ అడ్మిన్లో మెయింటెనెన్స్ చేయడం, ఇంకేమైనా ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయడం సార్ అంతే సార్. అంతకు మించి పెద్ద వర్క్ ఉండేది జస్ట్ సార్. మెయింటెనెన్స్ చేశారు అంతే. అంతే సార్. ఓకే. రెస్పాన్సిబిలిటీ తక్కువ, వర్క్ తక్కువ ఉండేది. అవును సార్. ఇక్కడ ఏమైనా వస్తే క్లోజ్ చేయండి అంతే సార్. ఓకే. బాగా రైట్. ఇప్పుడు ఏంటి మీ క్వశ్చన్ చెప్పండి. అంతే సార్. ఇప్పుడు లైనక్స్ అడ్మిన్ నుండి వెబ్ డెవలప్మెంట్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నా సార్. ఛాన్స్ ఉంటుంది సార్ వెబ్ డెవలప్మెంట్. మీ సర్టిఫికేషన్ చేశారు రెడ్ హ్యాట్? రెడ్ హ్యాట్ అవి ఏం చేయలేదు సార్. మీకు అడ్మినిస్ట్రేషన్ మూవ్ అవ్వాలంటే సర్టిఫికేషన్ చేయండి, రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్. వెబ్ డెవలప్మెంట్ కింద సార్ మూవ్ అవ్వడానికి. వెబ్ డెవలప్మెంట్ మూవ్ అవుతారా? వెబ్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ స్టాటికా? స్టాటిక్ మీద మూవ్ అవుతా సార్ ప్రెజెంట్. తర్వాత రియాక్ట్ నేర్చుకుంటా. ఓకే ఓకే. సో రియాక్ట్ నేర్చుకుంటే పర్లేదు, యూ కెన్ గో అహెడ్ విత్ దట్. అంటే సార్ ఇది నాకు డౌట్ ఏంటంటే రెజ్యూమ్ లో ఫ్రంట్ ఎండ్ మీద ప్రొఫెషనల్ సమ్మరీ ఎలా పెట్టాలి, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలని డౌట్ సార్ నాకు. ఓకే. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏం చదవడం క్లాస్? జరిగే సార్. అంటే ఇది అంటే నేను లైనక్స్ అడ్మిన్ కింద చేశాను సార్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టా సార్ రెజ్యూమ్ లో. అంటే ఫ్రంట్ ఎండ్ మీద ఎలా పెట్టాలో కొంచెం ఐడియా ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టారు కదా మీరు? అంతే సార్. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా పెట్టాలని మీ డౌట్. అవును సార్. ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ అయితే పెట్టండి హ్యాపీగా. అది అంటే ఇప్పుడు రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ మల్టీ కార్డ్ ప్రాజెక్ట్ అని ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అని పెడతా సార్. అంటే దాని కింద ఒక డిస్క్రిప్షన్ రాయాలి సార్ మళ్ళీ. ఆ డిస్క్రిప్షన్ కావాలి అని సరిగా మనకి ఓకే సార్. మెయిల్ చేస్తాం. ఇప్పుడు ప్రొఫెషనల్ సమ్మరీ పెడతాను సార్. 1 ఇయర్ వర్క్ చేసినట్టు ఏబీ టు క్రియేట్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అది అనేది మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పండి ఉంటారు. ఆర్గనైజ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కనెక్ట్ చేస్తాం చెప్తారు వీళ్ళు మేనేజ్మెంట్. అంటే కాదు సార్. అంటే ఫ్రంట్ ఎండ్ మీద పెడతాను సార్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. అదే మనకి రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ వీళ్ళు మన మేనేజ్మెంట్ కనెక్ట్ చేసారు చేయలేదా? చేశారు సార్. చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తారు అందులో. అంటే వాళ్ళు అంటే సార్ నేను లైనక్స్ నుండి ఫ్రంట్ ఎండ్ మీద మూవ్ అవుతున్నా సార్. అంటే ఫ్రంట్ ఎండ్ లో ప్రొఫెషనల్ సమ్మరీ గురించి డౌట్ సార్ నాకు. ఓకే. సరే. ప్రొఫెషనల్ సమ్మరీ కావాలి మీకు? అవును సార్. ప్రొఫెషనల్ సమ్మరీ అది ప్రాజెక్ట్ జాబ్ అది డిస్క్రిప్షన్. ఓకే ఓకే. సార్ అప్పుడు ప్రెజెంట్ స్టాటిక్ గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సార్ వెబ్ డెవలప్మెంట్ మీదకి. హ్యాపీగా ఉండొచ్చు ఛాన్స్. ఓకే సార్. అంటే నేను 2021 పాస్ అవుట్ సార్. అంటే ప్రెజెంట్ హైరింగ్ స్టార్ట్ అవుతుంది సార్ ప్రెజెంట్. అవును. హైరింగ్ కొంచెం స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగాను. మీరు ఫ్రంట్ ఎండ్కి డెవలప్మెంట్ ఉంది. నా పాత ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుని ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోవచ్చు కదా. కానీ రియాక్ట్ కానీ యాంగిల్ నేర్చుకుని మీరు కొంచెం పర్మనెంట్ అయిపోవచ్చు జాబ్లో. ఓకే సార్. అదే సార్. ఇది ఫ్రంట్ ఎండ్ మీదకి ఎలా పెట్టాలి ఎక్స్పీరియన్స్ అని. అదే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పుంటే ఓకే. చెప్పలేదు అంటే నేను ఒకసారి ఒక టెక్నికల్ రెజ్యూమ్ పంపిస్తాను నేను. ఓకే సార్. మన సాయి ఉన్న టెక్నికల్ పర్సన్ ఆయన ఒకసారి మాట్లాడడం చెప్తాను మీకు. ఓకే సార్. ఇంకా అంతేనా మీరు? సార్ ఇప్పుడు 3.6 వర్క్ చేశారు సార్. అంటే మాక్సిమం ఎంటర్ సార్ కంపెనీస్ ఇచ్చారు. అర్థం కాలేదు. అంటే పాత కంపెనీలో 3.6 వర్క్ చేశారు సార్. ఇప్పుడు మాక్సిమం 4 అడిగారు సార్. ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్తే 3.6 కా? 3.6 వర్క్ చేశారు సార్. 4 అడిగారు సార్ వేరే కంపెనీకి వెళ్తే. ఓకే. కరెంట్ మీ ప్యాకేజ్ ఎంత పెట్టాలని అడుగుతారా? అవును సార్. ఇప్పుడు సార్ కంప్లీట్ కంపెనీ 25 to 50% పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇంకా మై మెంబర్స్ అది అంటే నాకు ఇదే డౌట్ సార్. అంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అది ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పెట్టండి. అంటే లైనక్స్ తీసేసి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కింద ఫ్రంట్ ఎండ్ మీద పెట్టండి. రైట్. మై మెంబర్స్ కమాన్. సోర్స్ కోడ్ రాలేదు, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ప్రాజెక్ట్ అంతా రెండో ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంతేనా ఇంకా? అంతే సార్. ఇంకా డౌట్లు ఉన్నాయా? ఎందుకంటే బ్లాగ్ మీ అందరూ ఎందుకు చేయలేదు? ఒకరిద్దరు మాత్రం బ్లాగ్ చేసి ఉన్నారు. రిమైనింగ్ ఎందుకు చేయలేదు?
ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తాను. సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా దేనికి? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఎవరు మాట్లాడుతున్నారు? 2 పార్టిసిపెంట్స్ రైజ్ అయ్యండి. 1 మినిట్ అందరికి ఇస్తాను. 1 మినిట్. సార్ ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. I'm giving the permission to who raised hand? Surendra, come on. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి ధనుష్. సార్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ గాని ఫిబొనాచి సిరీస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఏమైనా ఏదైనా అడుగుతారండి మనకి ఇంటర్వ్యూ ప్యానెల్లో దే మే బి ఆస్క్ ఎనీ క్వశ్చన్ బట్ మీరైతే లాస్ట్‌లో ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే సార్. థాంక్యూ సార్. Come on, come on. సార్ Yeah. సార్ నా క్వశ్చన్ సార్ చెప్పండి. సార్ అది నేను జావా స్క్రిప్ట్ జావా ఎక్సెప్షన్స్ 33 నవంబర్ కి ఉంది సార్. Hmm. అప్పుడు వరకు క్లాస్ అటెండ్ అయిన తర్వాత పర్సనల్ ప్రాబ్లం వల్ల అటెండ్ అవ్వలేదు. Hmm. లైక్ ప్రాజెక్ట్ కూడా ఉంది సార్. Hmm. సో ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఏమైనా రికార్డింగ్ చూసుకుంటే క్లియర్ అవుతాయి. హ్యాపీగా అర్థమవుతుంది. అంత ప్రాబ్లం వచ్చింది లేదు. టెక్నాలజీ చాలా ఈజీ. సార్ పర్సనల్ ప్రాబ్లం వల్ల డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి చూడలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు నేను టెక్నికల్ అది నా మెయిల్ ఐడి ఉంటుంది అప్లోడ్ చేసి మీరు ఏమైనా డౌట్ పాస్ చేయొచ్చు. Okay. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మెయిల్ పెట్టండి సురేంద్ర. బట్ వీడియోస్ అన్ని క్లియర్ అర్థమవుతాయి. లాస్ట్ Okay. 6 డేస్ మాత్రం నేను కొంచెం నాకు ఫేవర్ అవ్వాలంటే వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఏమంటే వీడియోస్ క్లియర్. ఓకే సార్ అది స్ట్రింగ్ అది చూస్తున్నా సార్ వీడియోస్ అయితే బూస్ట్అప్ ఓన్లీ 2 క్లాసెస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి కానీ బూట్స్ట్రాప్ అంతకన్నా బూట్స్ట్రాప్ కోర్సు లేదు యాక్చువల్ 2 క్లాసెస్ అంటే 3 4 క్లాసెస్ ఉంటాయి. బూస్ట్అప్ 2 క్లాసెస్ అది ప్రాజెక్ట్ పూర్తి చేద్దాం సార్. అవును. అంటే ఇక్కడ మెయిన్ మనకి మెయిన్ జావా స్క్రిప్ట్. ఓకే సార్. అంటే బూస్ట్అప్ తర్వాత నేను నేర్చుకోవడం ఉంటుందా సార్ కంప్లీట్? ఏం అసలు బూట్స్ట్రాప్ నేర్చుకోలేదు. అన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్. ఒకసారి వీడియో వినండి. ఓకే సార్. అయితే అడిగితే మళ్ళీ మీ బూస్ట్అప్ మీ ఎక్స్టర్నల్ గా నేర్చుకోవడానికి ఏం అవసరం లేదు. బూట్స్ట్రాప్ నేర్చుకోవాల్సిన పని లేదు. అంటే అదే టెక్నికల్ టీమ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యే క్లాస్ కంప్లీట్ అయిందా లేదా నాకు అర్థం కాలేదు సార్. ఓకే బూట్స్ట్రాప్ నాకు మొత్తం లేదు. యాక్చువల్ బూట్స్ట్రాప్ చెప్పాలి. మనం పడన బూట్స్ట్రాప్ డైరెక్ట్ పార్ట్ పెట్టాలి. ఓకే సార్. అయితే దాని తర్వాత బూట్స్ట్రాప్ బూస్ట్అప్ ఓకే సార్. బూస్ట్అప్ క్లాస్ తర్వాత ఓన్లీ ప్రాజెక్ట్ అంతే కదా సార్ అయితే? yes. ఓకే సార్. థాంక్యూ. ఓకే థాంక్యూ సార్. థాంక్యూ అండి. సురేంద్ర తర్వాత శివ హలో సార్. చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది చెప్పండి. సార్ మన జావా స్క్రిప్ట్ లో సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా సార్? అంటే స్పెషలైజేషన్ మనం ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంది. సార్ ఏమని కన్సల్ట్ సార్? నేను చెప్పిన సిలబస్ వివరణ సరిపోతుంది. జావా స్క్రిప్ట్ అంటే మీకు యాంగులర్ సర్టిఫికేషన్ చేయడం వాల్యూ ఉంటుంది. జావా స్క్రిప్ట్ అంటే అది వేరే కోర్సు కదా సార్? అవును. కానీ జావా స్క్రిప్ట్ తక్కువ వాటిని జావా చేస్తారో చేయండి. మేము పంపిస్తాను మీకు లింక్ కావాలి మైక్రోసాఫ్ట్ కనెక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ అది పేమెంట్ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఎంత ఉంటుంది? ఒకసారి జావా స్క్రిప్ట్ మైక్రో సర్టిఫికేషన్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే సార్. సార్ నేను ఇంకా సేల్స్ ఫోర్స్ చేస్తున్నాను కోర్సు. దాంట్లో కూడా జావా స్క్రిప్ట్ లింక్ అయింది. అవును. అంటే నాకు చిన్న ఇష్యూ ఏంటంటే అందులో ఎందుకు యూజ్ అవుతుంది? అది కూడా ఫ్రెండ్ అయినా అక్కడ సేల్స్ ఫోర్స్ అయినా సర్వీస్ చెప్పడం లేదు నాకు. ఓకే. నేను తీసుకున్న కోచింగ్ అందులో అది ఒక డౌట్ సార్. ఆయన జావా స్క్రిప్ట్ అంటే ఉంటుంది, ఇది ఇన్బుల్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే. మీకు సేల్స్ ఫోర్స్ జావా స్క్రిప్ట్ మనం చెప్పులు చేసుకుంటే సరిపోతుంది. తక్కువ తక్కువ ఉంటుంది. సేల్స్ ఫోర్స్ సార్. సేల్స్ ఫోర్స్ జావా స్క్రిప్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఓన్లీ రిపోర్టింగ్ కదా సార్. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు డిప్లాయ్మెంట్ లో ఉంది. అది మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ కదా, అది ఒక డౌట్ సార్. అది ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? మాకు తెలిసిన 50% జావా స్క్రిప్ట్ అవసరం లేదు మీకు. మన వీడియోస్ కరెక్ట్ ఫాలో అవుతున్నారా? కరెక్ట్ ఫాలో అవుతున్నాను సార్. ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. అంటే కొంచెం డిఫరెంట్ వచ్చి ప్రాజెక్ట్ కూడా నేను రికార్డ్ పెట్టుకున్నాను. రికార్డ్ వీడియో చూస్తున్నాను. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి చెక్ చేస్తున్నాను, వెరిఫై చేస్తున్నాను. ఓకే. సరిపోతుంది. సర్టిఫికేషన్ ఉంటుంది కదా, అది దాని మీద కొంచెం డౌట్ సార్. అంటే సరిపోతుంది. నాకు అవసరం లేదు. మన జావా సరిపోతుంది. అవసరం లేదు. లేదు జావా తర్వాత నేర్చుకుంటే యాంగులర్ నేర్చుకోండి. అది అయిపోయింది. సార్ మీరే టీచర్ సార్ యాంగులర్? యాంగులర్ డెవలప్మెంట్ యాంగులర్ చెప్పలేదు. పైథాన్ ఎక్కువ నాకు సిలబస్ అంతా. మీరు చెప్తే బాగా ఉంటుంది. డెఫినెట్గా ఒకవేళ మీకు రియాక్ట్ కానీ యాంగులర్ అసలు నేను చెప్పలేదు. ఇప్పుడు మనసాను ఓన్లీ ఇప్పుడు అంతా పైథాన్ వెళ్ళిపోయాను. బట్ మీకు ఎవరైతే గైడెన్స్ కావాలి నేను మెయిల్ ఇస్తాను సార్. పెడితే నేను ట్యూటోరియల్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. సార్ మీకు మిమ్మల్ని కంటే వాడు మెయిల్ సార్. మీకు మెయిల్ నేను మెయిల్ మీకు ఇస్తాను. డెవలప్మెంట్ మెయిల్ దానికి పంపిస్తే సరిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. సార్ ఇప్పుడు మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ తర్వాత ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది సార్. అవును. ఓకే సార్. అది టెక్నికల్ పంపిస్తాను. టీమ్ అంటే ఈ రోజు రిమైండ్ ఏమైతే మనకు అన్ని అప్లోడ్ చేస్తాను. కదా ఓకే సార్. మీరైతే వీడియోస్ ఫాలో అవ్వండి. నో ప్రాబ్లం. ఈజీగా అర్థం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రిమైండ్ మెంబర్స్ హూ ఇస్ గోయింగ్ టు తొందరగా రైజ్ యువర్ హ్యాండ్. సంబడి ఈస్ ఐ యామ్ గోయింగ్ టు స్పీక్ అవుట్. సంబడి ఈస్ రైజింగ్ దేర్ హ్యాండ్. మనోజ్ మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. సార్ ఏమైనా మనోజ్. ఓకే ఓకే సార్, ఇందాక మనకి ఒక మెంబర్ మాట్లాడారు కదా, లైక్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని. నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను లైక్ సపోర్టింగ్ టీమ్. సో అంటే టెక్నికల్ గా నాకు టూల్స్ నేను యూస్ చేయను లైక్ యాజ్ ఐ ఆల్సో వర్కింగ్ ఆన్ టికెటింగ్ టూల్స్. సో ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ మూవింగ్ టు వెబ్ డెవలప్మెంట్ సార్. సో కెన్ యు గివ్ గైడెన్స్? అంటే మీరు 1 ఇయర్ ఆల్రెడీ పని చేశారు. yes sir, 1.3 years అయింది వాళ్ళకి. టెక్నికల్ గా పని చేశారా? అంటే ప్రెజెంట్ కంపెనీలో ఉన్నాను సార్, వర్క్ చేస్తున్నాను. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మీవి? సో నాకు ఎక్కువ టికెట్స్ వస్తుంటాయి సార్. సో అంటే డేటాబేస్ కూడా అప్పుడప్పుడు డేటా తీయడము, తర్వాత సిస్టమ్ ఇంజనీర్ డేటాబేస్ ఇంజనీర్. సిస్టమ్ ఇంజనీర్ సార్. ఓకే. ఏం చేస్తారు సార్ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. సార్ మెయిన్ గా వచ్చేసి డేటా రిలేటెడ్ ఉంటుంది సార్, కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ రోల్ అయితే వేరే ఉంది. సో నేనైతే వెబ్ డెవలప్మెంట్ కి అంటే కొన్ని క్లాసెస్ విన్నాను సార్. యాక్చువల్గా 20 క్లాసెస్ విన్నాను, తర్వాత కొన్ని కంటిన్యూ చేయలేదు. సో ఎలా మూవ్ అయితే నేను నెక్స్ట్ 1-2 months హైరింగ్ ఉంది అంటున్నారు. సో ఈ లోపల నా టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఫిబ్రవరి కల్లా నేను ప్రాజెక్ట్ మినిమం కంప్లీట్ చేసి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంటర్నల్ కూడా ట్రై చేస్తున్నాను సార్, ఉంటే చెప్తామని చెప్పారు. సో ఇది ఏమైనా గైడెన్స్ ఇస్తే నేను దాంట్లో ఫాలో అవుదామని చెప్పి సర్టిఫికేట్స్ ఇంకా అడిషనల్ నేను వెబ్ డెవలప్మెంట్ మూవ్ అవుదామని అనుకుంటాను. బికాజ్ జావాకి నేను కొంచెం డెడికేటెడ్గా ఉండలేకపోతున్నాను. సో నామినేట్ బ్యాక్గ్రౌండ్
సో వెబ్ డెవలప్మెంట్ మీరు లాంగ్ టైం ఉండాలంటే ఇప్పుడున్న టెక్నాలజీతో పనిచేయాలి. రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. అప్పుడు మీకు లైఫ్ ఉంటుంది. బికాజ్ లాంగ్ టైం నేను ఉండిపోతాను, నాకు మంచి ప్యాకేజ్ కావాలంటే ఇంకో విద్య. ఓకే. అదవుతామండి. ఓకే. ఓకే. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక తనకి మెయిల్ ఐడికి పెట్టండి, నేను ప్రొఫైల్ సమ్మరీ యాడ్ చేస్తాను. సో నేను ఏమనుకుంటున్నానంటే, సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను రెజ్యూమే ప్రిపేర్ చేసి తనలాగానే ఒక నౌకరీలో కానీ ఇందులో పోస్ట్ చేసి అంటే ప్యారల్గా కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూస్ వస్తే అటెండ్ అవుతామని చెప్పేసి అట్లా అని అనుకుంటున్నాను. సో హ్యాపీగా చేయండి. పర్ఫెక్ట్. మీరు ఆ ప్రొఫైల్ సమ్మరీ అది ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అంటే మా కంపెనీ కూడా ఈ-కామర్స్ సార్, మా ప్రాజెక్ట్ కూడా ఎలా ఈ-కామర్స్ ఓ వెరీ గుడ్. బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నుంచి Okay. కొంచెం స్టార్ట్ చేద్దామని చెప్పి ఓకే చేయండి. అది ఆ ప్రొఫైల్ సమ్మరీ అది నాకు కొంచెం మెయిల్ చేయండి సార్. నేను మెయిల్ ఐడి పెట్టాను చాట్ కూడా. అలాగే. మన టీం వాళ్ళకి పెట్టమని నేను మెయిల్ చేస్తాను. మెయిల్ ఒకసారి మెయిల్ పెట్టండి, నేను పంపిస్తాను. వాళ్ళకి పంపిస్తారు. ఇంకా పంపించండి. నో ప్రాబ్లం. పెట్టండి. ఓకే. ఓకే. రైట్ అండి. సార్ రియాక్ట్ ఆర్ యాంగులర్ సార్? మీరు మన కోర్స్ అయిపోయిందంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. రియాక్ట్ కానీ యాంగులర్ రెండు కూడా మీకు మంచి ఫీచర్స్ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. శైలు హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ చెప్పండి. సార్ యాక్చువల్లీ 2019 పాస్ అవుట్ సార్. అండ్ నేను నాకు 2021 లో జాబ్ వచ్చింది. అండ్ 10 మంత్స్ వర్క్ చేశాను. అట్ హోమ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ వల్ల నేను కంపెనీ లెఫ్ట్ అయ్యాను. అండ్ దెన్ మళ్ళీ రీజాయిన్ కాలేకపోయాను. సో నేను జాబా ఫుల్ స్టాక్ కోర్స్ చేస్తున్నాను సార్. అలాగే మన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? ఆపర్చునిటీస్ మీద పెరుగుతున్నాయి. మమ్మీ 10 మంత్స్ చేశారు కదా. 10 మంత్స్ ఎక్కడ మిడిల్ ఉన్నారా, ఫ్రంట్ ఎండ్ ఉన్నారా, బ్యాక్ ఎండ్ చేశారా? నేను ఇంతకుముందు పైథాన్ మీద వర్క్ చేశాను సార్ 10 మంత్స్. మిడిల్ ఉన్నా ఏంటి రెస్పాన్సిబిలిటీ చేయండి పైథాన్. పైథాన్ మీద 10 మంత్స్ లో స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఏం లేదు సార్. కంపెనీ ఆడియన్స్ కంపెనీ సార్ ఇంపోర్ట్ చేశారు. జస్ట్ ఓకే. ప్రాజెక్ట్ ఏం పెట్టాలి? ప్రాజెక్ట్ లో ఎంటర్ సార్. అది లైక్ అంటే పెద్ద లైక్ మన అంటే పెద్ద ప్రాజెక్ట్ అన్నారు కానీ అందులో రోజు రెస్పాన్సిబిలిటీ పెద్దగా చెప్పాలి సార్. సో అండ్ దెన్ హెల్త్ ఇష్యూ వల్ల ఇంట్లో సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిపోయాను. మళ్ళీ కంపెనీ కాంటాక్ట్ అయ్యాక వాళ్ళు వితౌట్ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు వాళ్ళు లెటర్స్ అన్ని ప్రొవైడ్ చేయలేదు. అంటే నేను జాబా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నాను సార్. కంప్లీటెడ్ గా నేర్చుకున్నాను. బట్ జాబ్స్ లో అప్లై చేస్తున్నాను సార్. కంటెంట్ లెవెల్ పెట్టినట్టు అవన్నీ. సో ఏమన్నా అంటే 2019 పాస్ అవుట్ సార్. కెరియర్ గ్యాప్ ఉంటుంది. సో నేను ఆ 10 మంత్స్ యూజ్ చేసుకోలేను సార్. సో ఏమైనా ఆపర్చునిటీ ఉంటా ఎలా చేయాలని కొంచెం సజెషన్స్ ఇస్తారు. ఓకే అర్థమైంది. సార్ మీకంటే ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ వెళ్ళాలనుకుంటున్నారు శైలు. నేను టోటల్ జాబా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను సార్. ప్రోగ్రామింగ్ బాగా రాయగలుగుతారా మీరు చెప్పండి. విషయం రాయగలుగుతారంటే ఒక సజెషన్ ఇస్తాను. ప్రోగ్రామింగ్ తక్కువ నాలెడ్జ్ మీరు సజెషన్ ఇస్తాను. కంప్లీట్ చేశాను. ప్రోగ్రామింగ్ రాయగలుగుతాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ వెళ్ళిపోతాను సార్. ఇండస్ట్రీలో కోడింగ్ బాగా రాయగలుగుతారంటే మన ఫ్యూచర్ వేరే ఉంటుందమ్మా. లేదు కోడింగ్ నాకు అంత భయంకరంగా రాయలేను అంటే డిఫరెంట్ ఉంటుంది. అందుకు అన్నమాట. సో రాయగలుగుతాను, రాయలేను తక్కువ కోడింగ్ అని వెబ్ డెవలప్మెంట్ వెళ్ళిపోయి శైలు కంప్లీట్గా ఉన్నా ఉన్నా కదా శైలు. వెబ్ డెవలప్మెంట్ వెళ్ళండి. లేదు మీ ప్లాన్ ఏంటి? వెబ్ డెవలప్మెంట్ వెళ్దామన్నా లేదా జాబ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వెళ్దామన్నా ఏంటి ప్లాన్? హలో నాకు ఇస్తున్నాం మీరు చెప్పండి. రైట్ శైలి వినిపిస్తుంది, మాట్లాడండి. అని అదే సార్ నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి అన్నారు. సార్. అదే సార్, అదే అలాగా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. వెబ్ డెవలప్మెంట్ వెళ్ళిపోతాను, జావా లేకుండా వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ప్రాబ్లం ఏముంది సార్ కెరియర్ గ్యాప్ వల్ల? ఏముంటుంది ఏముంటుంది పెట్టండి. మంచిగా చెప్తున్నారు. సార్ నాకు 2019 పాస్ అవుట్ సార్. 2021 లో 10 మంత్స్ వర్క్ చేశాను. ఓకే ఏంటి ఇప్పుడు 4 years అయిపోతుంది కదా. సో నేను 10 మంత్స్ యూజ్ చేసుకోలేను కదా. సో ఎలా కానీ ప్రాబ్లం సార్. అప్పుడు మీరు ఫేక్ పెట్టవలసింది ఖచ్చితంగా. ఫేక్ పెడితే మీరు పాస్ కంప్లీట్ 10 మంత్స్ చేశారు కదా. ఆ 10 మంత్స్ మనీ జనరేట్ అవుతాయి కదా సార్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ కలిపి 2.5 ఇయర్స్ ఫేక్ పెట్టుకోవాల్సి కంపల్సరీగా పెట్టాలి. మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకు అసలు జరిగిందా? ఇప్పుడు మేము చెప్పారా వాళ్ళు? చెప్పండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ జరిగిందా? హలో సార్ జరిగింది సార్. రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోతుంది. అందులో మీకు చెప్పే ఉంటారు. చెప్పకపోతే కానీ నాకు మెయిల్ ఐడి, నా మెయిల్ ఐడి దగ్గర ఉందా మీకు? మన రెఫరల్ మెయిల్ ఐడి ఉంటుంది. సర్టిఫికేట్ మీ ఇస్తాను, తీసుకోండి. ఓకేనా? మెయిల్ చేయండి ఒకసారి ప్రొఫైల్. ఓకేనా? చేస్తారా? రైట్. ఇంకా నెక్స్ట్ మీరు జర్నీలో అర్థమైపోతున్నారు. బ్లాగింగ్ లో కంటెంట్ ని డైలీ పోస్ట్ డైలీ చేస్తున్నారు. అప్పుడే మీకు దానికి ఒక ఉంటుంది. దాంట్లో వస్తాయి మనకి. డైలీ పోస్ట్ చేస్తున్నారు. ఇంకా క్వశ్చన్స్ రావాలి, టెక్నికల్ క్వశ్చన్స్ రావాలి. ఓకే వెరీ గుడ్. క్వశ్చన్స్ లేవు. రేపు అందరూ బ్లాగ్తో వస్తారా? మీకు సరిపోతుంది. మీకు ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో బ్లాగ్ చెప్పాను మీకు. ఎంతమంది రేపు బ్లాగ్ కంప్లీట్ చేసి వస్తారు? ఎవరు? దేవదాస్ మీరు మాట్లాడతారా? కమాన్ పర్మిషన్ ఇచ్చేసాను, మాట్లాడండి. హలో సార్. హాయ్ దేవ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను 2021 పాస్ అవుట్ సార్. ఓకే 21 పాస్. సార్ నా 22లో క్యాప్జెమినీ వచ్చింది సార్ ఆఫర్. ఇప్పుడు వచ్చి ఆన్బోర్డింగ్ అవ్వలేదు సార్. మధ్యలో 4 మంత్స్ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అని ఇచ్చారు సార్. తర్వాత మెయిల్ చేస్తుంటే లేదు, తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదని చెప్తాను సార్. ఇప్పుడు నేను వెబ్ డెవలప్మెంట్ మీద వెళ్ళక అవుతుంది సార్. బయట ఏమన్నా 1 ఇయర్ ఏమన్నా ఫేక్ పెట్టి. ఇప్పుడు 2021 సార్ పాస్ అవుట్. 22లో 21 పాస్ అవుట్. సార్. అసలు బ్లాగ్ చేయలేదు. లేదు సార్. ఓకే. సో నాకు ఎక్స్పీరియన్స్ పెడతా ఉన్నారా? అదే సార్ పెడదాం అనుకుంటున్నాను. 1 ఇయర్ పెట్టారు సార్. 1.5 ఇయర్స్ పెట్టి మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. రియాక్ట్ నేర్చుకోవాలా సార్? అంటే డెవలప్మెంట్ లాంగ్ లైఫ్ పోతారు మీరు సార్ ఇదే కంటిన్యూ అవుతాం సార్. హ్యాపీగా మీరు చేసుకోండి. డైరెక్ట్ కానీ నోడ్ కానీ నోడ్ సార్ యాంగులర్ కానీ. ఓకే సార్. సార్ రియాక్ట్ ఎఫ్ఎంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. ఇంకా ఎక్కడ బాగుంటుందో చెప్తే మనోడే బాగుంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి సార్. అవుతాయి త్వరలో. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే సార్. సో యూ క్యాన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫస్ట్ మీరు జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకోండి. ఓకేనా? నా ప్రాజెక్ట్ అయిపోయినా చేసింది మనకి అన్ని చేస్తాను సార్. ప్రాజెక్ట్ అంతా అంటే అయిపోయినా సార్. అప్లోడ్ చేసారా బ్లాగ్లోకి? లేదు సార్ ఇంకా చేయలేదు. మంచి అప్లోడ్ చేస్తే అంత అయినట్టు. ఓకే సార్. రైట్ బాయ్. ఇంకా
సార్ 1.5 ఇయర్స్ పెట్టచ్చా సార్? 1.5 పెట్టండి. ఓకే సార్. సార్ 1.5 ఇయర్స్‌కి ఈ కోర్స్ అయిపోద్దా సార్? జాబ్స్ ఈ ప్రాజెక్ట్ సరిపోతుంది, హ్యాపీగా పెట్టచ్చు. ఓకే ఈ సార్. రోజు రెస్పాన్సిబిలిటీ చెప్పండి, నేను మాడ్యూల్ డెవలప్ చేశాను సరిపోతుంది. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ చెప్పుకోవచ్చా సార్? హ్మ్. మాకు కొద్దిగా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ సెండ్ చేస్తారా సార్? ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కావాలా? ఓకే, రైట్, షూర్, ఇస్తాను. ఓకే సార్. రైట్, మెయిల్ ఐడీ ఏమైనా పెట్టమంటారా సార్? అవసరం లేదు, నేను మనకి లింక్డ్ఇన్ ఇస్తాను, వాళ్ళు ఇస్తాను. ఓకే, ఓకే సార్. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే. రైట్. 2 మెంబర్స్, అఖిల్, శ్రీకాంత్ మాట్లాడండి. వాయిస్ వినిపిస్తుందా సార్? అఖిల్ మాట్లాడుతున్నాను. శ్రీకాంత్ అఖిల్ సార్. కమాన్ అఖిల్. సార్ నేను 2020 పాస్డ్ అవుట్ సార్. తర్వాత కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 2 ఇయర్ గ్యాప్ వచ్చింది. తర్వాత 22 సెప్టెంబర్ నుంచి మొన్న 23 ఆగస్ట్ వరకు 11 మంత్స్ నేను రిక్రూటింగ్ ఫీల్డ్‌లో వర్క్ చేశాను సార్. ఓహ్, వెరీ గుడ్. అవును సార్. అంటే డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ రిక్రూటర్ ఉంది సార్ నా దాంట్లో. సో ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నా. ఏమన్నా ఫేక్ పెట్టే ఛాన్స్ ఉంటుందా సార్? పెట్టే ఛాన్స్. Yes. రైట్. ఎంత పెడదామని అంటే కొంచెం మీ గ్యాప్ కవర్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా అట్లా 1.5 ఇయర్ 2 ఇయర్స్. ఉంటుంది, ఈజీగా పెట్టుకోవచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం. అంటే నా డౌట్ వచ్చేసి సార్ ఆల్రెడీ నేను ప్రీవియస్‌లో వర్క్ చేసిన కంపెనీలో పీఎఫ్ అకౌంట్ జనరేట్ అయింది. సో దానివల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా అని చెప్పి. అండ్ పీఎఫ్ రన్ అవుతుందా? అయిపోయిందా? అంటే ఇప్పుడు 4 మంత్స్ అయింది సార్ జాబ్ మానేసి. అంటే అందులో వర్క్ చేసిన మంత్స్ ఉంది సార్ పీఎఫ్ అకౌంట్. అది రన్ అవుతుంది ఇంకా. అది అడుగుతాడు, రన్ అవుతుంది కదా, దాని నెంబర్ వచ్చేసి ఎందుకు మానేసినప్పుడు మీరు కరెక్ట్గా సమాధానం చెప్పుకోవాలంటే. అంటే బీజీసీలో ఏమైనా దొరికే ఛాన్స్ ఉంటుందా సార్? ఖచ్చితంగా, బట్ పీఎఫ్ రన్ అవుతుంది కదా. అవును సార్. ఎప్పుడైతే మన బ్రేక్ వచ్చిందో ఒకసారి అడుగుతాడు, మీరు దాన్ని మీకు సింపుల్ గా 3 మంత్స్ ఆప్షన్ అయ్యాను, తప్పని మళ్ళీ వేరే కంపెనీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు లైక్ 2 ఇయర్స్ పెట్టాలంటే ప్రెజెంట్ నా ఇది రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్ తీసేసి కంప్లీట్ ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ పెట్టమంటారా సార్? బ్రహ్మాండ పెట్టుకోండి, గొడవ హ్యాపీ. ఓకే. అంటే అది సరేనా? పీఎఫ్ అకౌంట్ వల్లనే మన ప్రాబ్లమ్. సో పీఎఫ్ పీఎఫ్ అకౌంట్ తో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసినా వచ్చేస్తుంది. అవును సార్. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ దగ్గర ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన క్లీన్ చేస్తారు, ప్రాబ్లం అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాడు. అవును సార్. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. అని అడిగితే కొన్ని కంపెనీ మెయింటైన్ చేస్తున్న పీఎఫ్ ని మీరు అలా మెయింటైన్ చేసుకున్నా పర్లేదు. ఆల్రెడీ పీఎఫ్ అకౌంట్ కొన్ని కంపెనీ ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మెయింటైన్ చేస్తారు. ఓకే సార్. అలా మీరు కూడా చేసి చేయించుకోవచ్చు. ఓకే సార్. అదేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఈ రోజు. సో కేవలం క్వశ్చన్స్ దగ్గర నుంచి హాయ్ సార్, శ్రీకాంత్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. శ్రీకాంత్ మాట్లాడండి. సార్ ఇది లింక్డ్ఇన్‌లో గాని అండ్ ఇండీడ్ జాబ్స్ సెట్ చేస్తున్నప్పుడు నార్మల్‌గా యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్ అని ఉంటున్నాయి సార్. అంటే యాంగులర్ జేఎస్ అండ్ యాంగులర్ బోత్ ఆర్ సేమ్ సార్, లేకపోతే డిఫరెంట్ సార్? లేటెస్ట్ యాంగిల్ అండి, ఓల్డ్ యాంగిల్ చేసి ఇప్పుడు లేటెస్ట్ అంటే యాంగిల్ వస్తుంది, అంటే యాంగిల్ పేరు మారింది, ఏం లేదు టెక్నాలజీ అయితే సేమ్ కదా సార్? అంటే ఆల్మోస్ట్. ఓకే సార్. అండ్ ఒకటి ప్రొఫెషనల్ యాంగిల్ చేసి యాంగిల్ వచ్చేటప్పటికి మొత్తం టైప్ స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఒకసారి చదివిన వీడియోస్ నా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ సార్ వింటే అర్థమైపోతుంది. ఓకే సార్. ఆ యూట్యూబ్ లింక్స్ షేర్ చేయగలుగుతారు సార్? ఐ మీన్ ఛానల్ నేమ్. అలాగే సార్ అలానే ఇంకొక డౌట్ సార్, ఐ మీన్ ప్రొఫెషనల్‌గా నేను 4 ఇయర్స్ బ్యాంకింగ్‌లో వర్క్ చేశాను సార్. లాస్ట్ ఇయర్ మార్చ్‌లో జాబ్ మానేసి ఐటీ సైడ్ మూవ్ అవుదామని అప్పటి నుండి కోచింగ్ తీసుకుంటున్నా సార్. సార్ ఇఫ్ పాసిబుల్ మీ తరపున ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ కానీ ఏమైనా ఆపర్చునిటీ ఇప్పించగలరా? ఇంటర్న్‌షిప్ జరుగుతాయని ఓన్లీ ఫ్రెషర్స్ వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్ రావట్లేదు ఇంటర్న్‌షిప్స్. నేను ఫ్రెషర్ సార్. బ్యాంకింగ్ ఎప్పుడైనా పాస్ అవుట్ 2020 సార్. 2024 2020 సార్. 20 ఇప్పుడు కదా, ఇప్పుడు కాలేజ్ చదువుతూ ఉంటే మనం కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్. ఇంటర్న్షిప్ కొంతమంది ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్ ఇస్తున్నారు కూడా విన్నాను ఇంటర్న్షిప్స్. ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రెషర్ వరకు నాకు తెలుసు, అదే సార్. గ్యాప్ వచ్చిన వాళ్ళకి తెలియదు. అంటే మా కంపెనీ తీసుకున్న ఎగ్జాంపుల్, మా కంపెనీ నేను తీసుకున్నాను కాలేజ్లో ఎప్పుడైనా మనం ఒక 5 మెంబర్స్ రిఫర్ చేసిన వేరే కాలేజ్ నుంచి తీసుకున్నారు, గ్యాప్ టెస్ట్ తీసుకున్నారు. అంటే కరెంట్ ఎంబీఏ చదువుతున్నా సార్. బట్ అది ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు సార్. 2020 పాస్ అవుట్ తర్వాత 2021లో జాయిన్ అయ్యాను. మధ్యలో కోవిడ్‌లో అవి కోర్స్ 2 ఇయర్స్ కోర్స్ ఎక్స్టెండ్ అయింది. ప్రజెంట్ పాస్ అవుట్ కాలేదు. నో ప్రాబ్లం, నీకు దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కమ్యూనికేషన్ అండ్ దొరుకుతుంది, నాకు తెలుసండి, ట్రై చేయండి ఒకసారి. ఓకే సార్. బట్ నేను అంటే ఓపెన్ గా అది ఫేక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది చెప్పకూడదు, కానీ దొరుకుతుంది, ఖచ్చితంగా గూగుల్ చేసి పట్టుకోండి. మీ తరపున ఏమైనా పాసిబుల్ అయితే రిఫర్ చేయండి. అంటే తప్పకుండా చేస్తాను. నాకు చదువుకుంటూ ఉన్న వాళ్ళే కావాలి కంపెనీ, అంటే ఎంబీఏ కాదు. సో డైరెక్ట్ రిక్వైర్డ్ బీటెక్, అది కంప్యూటర్ సైన్స్. అది గురించి ఏంటంటే కొన్ని కంపెనీస్ రెస్ట్రిక్షన్ ఉండవు, హాఫ్ మెంబర్స్ కూడా తీసుకుంటాయి. మీకు తెలిసిన స్టార్ట్అప్స్ ఆర్ ఎనీథింగ్ అలా? స్టార్ట్అప్ అయితే హైదరాబాద్ హైదరాబాద్ సార్. హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఒకసారి సాటర్డేస్ అంటే చాలా కంపెనీస్ వస్తుంటాయి స్టార్ట్అప్, తెలుసా మీకు? తెలియదు సార్. వెళ్ళి జస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీ ఎస్ఎం కూడా అక్కడ జాయిన్ అవ్వచ్చు, తెలుసా మీకు? తెలియదు సార్. ఒకసారి మళ్ళీ సార్ డెఫినెట్ అవుతుంది. థాంక్స్. సో మీకు యా షూర్ యా చెప్పండి. సార్ నేను ఇందాక బ్రో మాట్లాడారు కదా, ఇందాక అందులో ఒకటి మాట్లాడారు కదా, సేమ్ ఆయనలానే నేను 4 ఇయర్స్ బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేశాను. ఫైనాన్స్లో, బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేశాను. కంప్లీట్ జీరో బ్యాక్గ్రౌండ్ సార్. మన ఐటీ ఫీల్డ్ అంటే కంప్లీట్ జీరో బ్యాక్గ్రౌండ్, నాకు ఏం తెలియదు. ఇప్పుడు నాకు 2021 పాస్ అవుట్ సార్. ఇప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల నేర్చుకున్నాను ఈ రెండు. బీటెక్ అయితే నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ రన్నింగ్ ఉన్నాను సార్. ఒకవేళ ఫేక్ పెట్టి 2 ఇయర్స్ ఫేక్ పెట్టి ఎంత వరకు ఆడుతుంది ప్యాకేజ్? 5 నుంచి 7 మధ్య రండి. అంటే ఎక్కువ 9 10 అలాగే మళ్ళీ రెస్పాన్స్ పెరిగిపోతే వర్క్ లోడ్ పెరుగుతుంది. ఓకే సార్. వర్క్ లోడ్ పెట్టుకోవాలంటే 5 to 7 మధ్యలో ఉన్న తర్వాత మీరు మీ వర్క్ వచ్చినప్పుడు పెంచుకోండి. 100% ఓకే సార్. ఓకే సార్. అంటే ఒక 1 ఇయర్ కంప్లీట్ 5 to 7 మధ్యలో డిపెండ్ చేసి కాబట్టి మీరు నేను ఇంటూ ఏమైంది 1 minute నవ్య మాట్లాడండి. చెప్పండి మీరు అన్నారు కదా. అదే ఒక 1 ఇయర్ మేము చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ ఇంటూ చెప్తాం ప్యాకేజ్. అవును, హ్యాపీ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు తక్కువ ప్యాక్ పెట్టండి, ఎక్కువ పెట్టండి. ఎక్కువ పెడితే జాబ్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ చేస్తారు అర్థం మీకు. ఓకే సార్. సో తక్కువ ప్యాక్ పెట్టుకోండి, తర్వాత మీరు పెంచుకోండి, మీరు ఆలోచించండి. ఓకే సార్. ఇంకా అంటే సార్ ఈ డౌట్ వచ్చింది, ఎంత అడగచ్చు ఏమైనా అది కొంచెం తెలియదు సార్, అందుకు అడిగాను సార్. ఓకే గుడ్. కొన్ని మాటలు చెప్పలేదు, నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కొన్ని మాట్లాడాలి, ఎందుకంటే వేరే విధంగా థ్యాంక్ యూ సార్. నవ్య చెప్పండి.
సార్ నేను బీటెక్ లాస్ట్ ఇయర్ పాస్, నేను బీటెక్ 2022 పాస్ అవుట్ సార్. అప్పటి నుండి కోర్స్ తీసుకోవడం, ఇలా ఆన్లైన్ లో జాబ్స్ అది అప్లై చేయడం, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఏమి రెస్పాన్స్ లేకపోవడం అలా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 22 సార్ పాస్ అవుట్. 2022 మొన్నే. ఓకే. మరి ఎవరిని ఎక్స్‌పీరియన్స్ పెట్టారు ఇప్పుడు? లేకపోతే అలా చేస్తున్నారా? లేదు సార్, ఏం చేయట్లేదు, ప్రెజెంట్ ఖాళీనే. కోర్స్ అవుతుంది, ఇలా అప్లై చేయడం, ఏమి మెయిల్స్ అది సరిగా రాకపోవడం ఇలానే అవుతుంది. ఓకే. పైథాన్, జావా, సి, వెబ్ డెవలప్మెంట్ కొంచెం బెటర్. Hmm. స్కిల్స్ బట్టి ఏ సైడ్ వెళ్తే బాగుంటది, దేని మీద జాబ్స్ అప్లై చేస్తే బాగుంటది అని Hmm. ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్. వెబ్ డెవలప్మెంట్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఈజీగా నాకు తెలుసు, మీరు చెప్పారు కదా, మీకు వెబ్ డెవలప్మెంట్ కంఫర్టబుల్ ఉంటే వెబ్ డెవలప్మెంట్ వెళ్ళిపోండి. ఓకే సార్. వెబ్ డెవలప్మెంట్ లాంగ్ లైఫ్ ఫస్ట్ జావాస్క్రిప్ట్ బాగా నేర్చుకోండి. నేను చెప్పిన మొత్తం ప్రాజెక్ట్ చేసి మీరు మీకు బ్లాగ్ కూడా చెప్పిన లాంచ్ రన్ చేయండి. రియాక్ట్ గాని యాంగులర్ నేర్చుకోండి అంతే. ఓకే సార్. రియాక్ట్ యాంగులర్ సెట్ అయిపోతుంది. ఓకే సార్, అంటే పేక్ 1 ఇయర్ పెట్టాలా సార్? పెట్టుకుంటే మంచిది, తప్పదు మీకు. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా, అవును సార్. అందుకు పెట్టుకుంటే మంచిది. నౌకరీలో కూడా ఎవ్రీడే ప్రొఫైల్ అది అప్డేట్ చేసిన స్టార్ట్అప్స్ అయినా కూడా ఇది వరకు 22 పాస్ అవుట్ కదా సార్, అప్పట్లో అప్లై చేస్తే కొంచెం అప్పుడప్పుడు కాల్స్ వచ్చేవి, ఇప్పుడు ఇంకా అసలు లేదండి, మీకు 24 మార్చ్ దాటిన తర్వాత నో ప్రాబ్లం, కొంచెం మెల్లగా ఇండస్ట్రీ ఓపెన్ అవుద్ది, నో ఇష్యూ, మీరు కంగారు పడకలేదు. ఇండస్ట్రీ ఎక్కడ వెళ్ళిపోదు, జాబ్స్ ఆర్ దేర్, యూ విల్ గెట్ డెఫినెట్లీ ఆపర్చునిటీస్. అందులో మీకు కంగారు పడుతుంది ఏమీ లేదు. ఈ లోపు కొంచెం నాలెడ్జ్ వైస్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండండి. మళ్ళీ మే నుంచి మొత్తం హైరింగ్స్ ఉండవు, ఇంకా టఫ్ అయిపోతుంది సిచువేషన్. అలా ఏమంటారు అన్ని కథలు. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరు మాట్లాడతారా? సరే, మీకు ఉన్న పెండింగ్ అప్లోడ్ చేస్తాను. మీ టెక్నికల్ టీం మన సాయి ఉంటారు, ఆయనతో మీరు ఏమైనా ఉంటే ఎవరు మాట్లాడతారా? రత్నాకర్ మాట్లాడతారా? సార్ రీచ్ హ్యాండ్. రత్నాకర్ మాట్లాడండి. రత్నాకర్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, చెప్పండి. సార్ నాకు చిన్న సజెషన్ సార్, చిన్న సజెషన్ ఇవ్వండి. నేను బీజీ ప్రాసెస్ లో వర్క్ చేస్తున్నాను సార్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఇంకో కంపెనీ ఆఫర్ వచ్చింది సార్, నా ప్యాకేజ్ వచ్చి 2.3, ఇంకో కంపెనీలో 3.3 ప్యాకేజ్ వచ్చింది. ఆల్రెడీ నేను డిజైన్ చేశాను సార్, ఆ ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి. ఇంకో వెల్స్ బ్యాక్ మీకు ఐడియా ఉంటుంది సార్ కంపెనీ. అదే కంపెనీ నాకు హ్యూమన్ రిసోర్స్ ఆపరేషన్స్ కింద ఇంటర్వ్యూ ఒకటి కన్ఫర్మ్ అయింది సార్, స్లాట్ కూడా కన్ఫర్మ్ అయింది, షార్ట్ లిస్ట్ కూడా అయింది. సో ఇప్పుడు వెల్స్ బ్యాక్ బెటర్ లేదంటే ఇంకో కంపెనీ ఒకటి ఆఫర్ ఒకటి నా హ్యాండ్లో ఉంది 3.3 ప్యాకేజ్ తో. దీంతో ప్రొసీడ్ అవ్వాలి, దాంతో ప్రొసీడ్ అవ్వాలి, చిన్న సజెషన్ ఇస్తారా సార్? మీ నాలెడ్జ్ పరంగా టెక్నికల్ పరంగా మీరు ఏంటి అసలు? నాది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బీజీ ప్రాసెస్, అంటే నేను నాన్ ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా. ప్రెజెంట్ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇంతలోకి ఆఫర్లు వచ్చినాయి సార్, 2 ఆఫర్స్ ఉన్నాయి. వెల్స్ బ్యాక్ ఇంకా ఆఫర్ కన్ఫర్మ్ అవ్వలేదు, షార్ట్ లిస్ట్ అయ్యాను. ఇంకో కంపెనీలో అయితే నాకు 3.3 ప్యాకేజ్ తో ఆఫర్ అయితే రిలీజ్ చేశారు. వెల్స్ బ్యాక్ బెటర్ ఏంటా అని చెప్పి ఆలోచిస్తున్నాను సార్. బెటర్ సార్ వెల్స్ బ్యాక్ అంటే అది ఆ కంపెనీ గురించి రేటింగ్ బాగుంటుంది, ఇంటర్నేషనల్ రేటింగ్ బాగుంటుంది. అంటే ఇండెప్త్ డీటెయిల్స్ ఏం తెలియదు అంటున్నారు సార్. రేటింగ్ బాగుంటుంది, నాకు చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఇప్పుడు 3.3 ప్యాకేజ్ తో ఆఫర్ అయితే రెడీగా ఉంది సార్. మండే నేను వెన్స్డే నేను జాయిన్ అవ్వాలి. ఇప్పుడు వెల్స్ బ్యాక్ కన్ఫర్మ్ అయింది, వాళ్ళు ఆఫర్ అయితే చేస్తా అంటున్నారు. అంటే ఇప్పుడు నేను ప్యాకేజ్ ఎంత అడిగితే పెడతాను సార్? అంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి, నేను కన్విన్స్ చేయడానికి ఎంత ప్యాకేజ్ అడిగితే పెడతాను? ఇప్పుడు ఎంత మీరు ఎక్స్పీరియన్స్ 1.8 ఎక్స్పీరియన్స్ బీజీ ప్రాసెస్ మీద. మీరు ఎంత వర్క్ చేశారు? మీరు నేను ప్రెజెంట్ వర్క్ చేసింది బీజీ ప్రాసెస్ మీద 1.8 సార్. టోటల్ ఎక్స్పీరియన్స్ నాది 3.8 ఎక్స్పీరియన్స్. 3.8 వచ్చింది మీకు టేక్ హోమ్? నాకు ప్యాకేజ్ వచ్చి 2.3 సార్ ప్రెజెంట్. 2.3 అంటే వాళ్ళు ఇంకా 2.5 నుంచి 4.5 మధ్య అడగండి. వెల్స్ బ్యాక్ ఉన్నా సార్. మీకు ఎంత గవర్నమెంట్ ప్యాకేజ్ కూడా చేసిన కంపెనీ మధ్య కాబట్టి మీ వర్క్ పర్ఫార్మెన్స్ 3 to 6 మంత్స్ హెక్ బాయిస్తాడు. ఓకే, 3.5 to 4 అంటారు సార్. 3.5 to 4.5 మధ్యలో. ఓకే, ఎంత పెట్టడానికి కాల్ చేస్తాను సార్, మీరు సజెషన్ పెట్టారు, నాకు కొంచెం సజెషన్ పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్. ఎవరు మాట్లాడతారు? హలో సార్. చెప్పండి. ఈశ్వర్ చెప్పండి. సార్, నేను 2023 పాస్ అవుట్ రేపు సార్. మాట్లాడతాను, మీతో మిగిలిన వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. టుమారో స్పీక్ టు ఈశ్వర్. రేపు కూడా 7:30 మనం కలుస్తాం, 6:30 to 7:30 తీసుకుంటాను. మీ అందరికీ డౌట్ చెప్తాను. డోంట్ వరీ, 7:30 మీటింగ్ ఉంది. ఓకే ఓకే సార్. ఎవరు మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి, బాయ్. డోంట్ వరీ ఎవరిబడి. టుమారో సేమ్ టైం సేమ్ లింక్. ఓకే బాయ్. మాట్లాడతాం. ఓకే, వెంకీ రేపు మాట్లాడదాం. టుమారో 6:50.